స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబాయ్. I am Yugandhar from Bombay. Follow me. Why? Follow me. Get it. Toilet? Hey, get it. Help me 100 rupees. You? అవును సార్, తల్లి తండ్రి లేని అనాథని. 77 తుఫాల్లో మా అమ్మ చచ్చిపోయింది. 78 తుఫాల్లో మా నాన్నగారు పోయారు. వాళ్ళతో పాటే నా డిగ్రీలు కూడా కొట్టుకుపోయాయి. ఉద్యోగం చేసుకోవడానికి వేరే దారి లేక అడుక్కు తింటున్నాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ హెల్ప్ ది పూర్. You dirty fellow. అంతా ఎందుకు రా, డబ్బులు లేవని చెప్పక. సుందరి, నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును. సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయినాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి, నువ్వు ఇంటికెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. 2 గుండెలు తగులుతాయి. అందులో ఒకటి నాది, ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను. బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. హలో యుగంధర్. హాయ్ చాణక్య. హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావా? నేను R&Bలో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీస్ రా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్స్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తూ ఉండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళ నాకుతుంటేను. నీకు నీ చోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీ చోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి దుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. ఆకలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి చేప పిట్ట బంది రొయ్య. రొయ్య కోడి కోడిగా వేడిగా ఉందే? ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. ఓకే సార్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర్ గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచిది. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చేప. అమ్మా నా పిన్ను. చేప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్, నాయనోయ్. Shut up! ఏమిటిది? ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి? దాని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్? ఎక్కడ? కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా ఓనర్కి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు చిట్టి, మన చేపని మనం తీసుకుని పోదాం పద. కమాన్.
ఎరా కాకి వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా, మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సటే! ఒరే జాకి, ఎరా కాకి మొన్న కొట్టింది ఇతనే కదూ? ఇతనే అతనా? అతనే ఇతను అనుకుంటాను. అయ్ బాబోయ్, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పద పద. అమ్మయ్య వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా? ఎందుకు అలా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకలు లేక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలాగా తరువుకు వస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి, బిల్లు కట్టలేదా? ఆహా. ఏదో R&B లో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందన్నా. నీకు నిజం చెప్పేస్తాను గురు, R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. 5 రూపీస్ అయినా చాలు. ఎరా, ఇంత చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు? నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి? ఏమండి, అమ్మా అదొచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? పోమడివా. అత్తయ్య ఎందుకు మా అక్కనే లాడు పోసుకుంటావు? నువ్వు వచ్చావే నంగనాచి? నంగనచ్చిన కాదు, నోట్ల కట్లతో వచ్చాను. ఆ? అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం 1 2 3 ఇదేమిటి 35 ఉన్నాయి. ఇంకో 5,000 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000. డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్. ఆ డబ్బు తీసుకో. ఆ, ఇదిగో. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. ఆ? కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకి పంపించడానికి. ఆ? మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? ఆ, మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయినాయి. వేలు లాభం 1 2 3 ఇదేమిటి? 35 ఉన్నాయి. ఇంకో 5,000 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సెషన్ అనేది ఉండదు. కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. బాబా పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్థ కట్నం తీసుకోకుండా మీ కోడలు అంగీకరిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్దల పువ్వుల్లో పెట్టి తీసుకుంటా. దా తల్లిదా, దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే. మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు 4 రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని ఆయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ Shut కట్నం up. రా బాబు. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. దెయ్యమంటారా సంఖ్యలు? మా అత్తయ్య మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి నా తల్లి. చాలా సంతోషం. బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. Thank you. శశిరేఖ్ గారు ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? సార్, నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి ఇళ్లలో అక్కడ ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. ఓ బయటికి. ఉప్. మ్మ్. ఓకే సార్, ఉప్. థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు.